ఆయన ఆద్యంతరహితుడు, ఆది సంభూతుడు, త్రిలోక త్రికాలమందున్నవాడు. పంచభూతములు సర్వసృష్టి యావత్తు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన సెలవు లేనిది ఏ ఒక్కటి జరగదు. అందుచేత ఆయన చేతిలో మనం ఉన్నాం. ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు, మిమ్మల్ని ఎవడునూ అపహరింపనేరని సెలవు ఇచ్చారు. ఇశ్రాయేలునకు ఆధారమైన వారు నరుడు కాడు. ఇశ్రాయేలునకు ఆధారమైన నరుడు కాడు. ఇశ్రాయేలు వారిని చెల్లింతును అని సెలవిచ్చాడు. ఇశ్రాయేలు దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి గత 2024లో మరి ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు సంభవించిన ప్రభు మనల్ని ఆదుకున్నాడు, కటాక్షించాడు. ఆయన కారుణ్యంలో మనము మనుగడ సాధించాము. స్పిరిచువల్గా కూడా, దైవికముగా మనం ఆ రకంగా ముందు సాగేది నేర్చుకోవాలి. శారీరకముగా, భౌతికముగా, లోకపరంగా కాదు, కానీ దైవికముగా మనం ఎలాగున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. లేఖనం ద్వారా ప్రభువులో మనం ఎలాగ ఎదిగాం, ఎలా ఫలిస్తున్నామా లేదా, నిలుచున్నామా లేదా అనేది మనం గమనార్హం. ఎంతో కాలం ఉండవు, కానీ మన లైఫ్ స్పాన్ చాలా తక్కువది, చాలా చిన్నది. కొద్ది కాలమే లోకంలో మనం ఉంటాం. మన జీవితానికి ప్రారంభ దశ మాత్రమే ఈ లోకం. అంతిమముగా శాశ్వతమైన రాజ్యములో మనం ఉండబోతున్నాం. యుగాయుగములు, సదాకాలం అనంతమైన లోకములో ప్రభు యొక్క సామ్రాజ్యములో నివాసం చేయబోతున్నాం. యుగాయుగములు, సదాకాలం. ఎందుకనగా మన ప్రభు యుగాయుగములకు దేవుడు, యుగములకు జగములకు దేవుడు. మానవులమైన మనవి దినములు మాత్రమే. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రారంభంలో అక్కడ చదువుతున్నప్పుడు మనం ఒకసారి నేను గమనించా. ఆదాము బ్రతికిన దినములు అని తర్వాత 930 సంవత్సరములు అని వ్రాయబడింది అక్కడ. బ్రతికిన దినం అంతా లిస్ట్ అంతా చూస్తే మనం ఆదాము దగ్గర ముందు చూస్తే మెతూషెల 969 ఏళ్ళు బ్రతికాడు. కానీ అక్కడ ఆయన విషయంలో కూడా ఆయన బ్రతికిన ముందు ఏమన్నాడు అక్కడ? బ్రతికిన తీశారా? 5వ అధ్యాయం 5:5 ముందు దినములే అన్నాడు. దినములు అని మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ? సంవత్సరం అన్నాడు. ఒక మాట చదవండి అక్కడ 5:5 అది కాను. ఆదాము ముందు దినాలే అన్నాడు అక్కడ. దినాలే అందరి విషయం కింద లిస్ట్ అవుట్ చేస్తే చూస్తే జాగ్రత్తగా దినములే. మా దినములు లెక్కించటకు మాకు దినాలే మనవి దినములు. యేసు ప్రభుల వారు ఎవరి ఏమేమి ఆయన సంవత్సరములు, మన సంవత్సరాలు కాదు, మనవి దినములు మాత్రమే. దినాలు నా బైబిల్లో గమనిస్తే, నా దినములు నేతగాని నాడకంటే బహుచరితముగా మన దినములు. యోబులో కానీ, కీర్తనలో కానీ, యెషయాలో కానీ, ఇర్మియాలో కానివ్వండి, అనేక గ్రంథాలు చూస్తే దినములు మాత్రమే. నాట్ ఇయర్స్. మనం చెప్పుకుంటాం ఇన్నేళ్ళని, కానీ దినములు మనవి. మా దినములు లెక్కించడం మాకు నేర్పు అన్నాడు. డేస్ మనవి, నాట్ ఇయర్స్. యాకోబుని గురించి మాట్లాడుతూ ఎంతగానో బ్రతికావయ్యా మరి అన్నప్పుడు ఫరోను దీవించిన సందర్భంలో ఫరో ఒక మాట అడుగుతాడు. యాకోబు రిప్లై ఎలాగుందో, యాకోబు రిప్లై 47:7 అది కాండం 47:7లో అది కాండం 47:7 జెనసిస్. యాత్ర చేసిన సంవత్సరములు 130. జీవించినవి లెక్క అవి చాలా తక్కువగాను కొంచెముగా. యాత్ర దండిగా ఉంది, కానీ అందులో జీవించినవి లెక్క పెట్టి తక్కువగా ఉన్నాయన్నాడు. యాత్ర వేరు, ప్రభులో జీవించిన లెక్క. ప్రభులో జీవించిన సంవత్సరాలు, ప్రభులో ఉనికి కలిగింది. ఆ ఉనికి చాలా ప్రాముఖ్యం ప్రభువులో. అందువల్ల మనవి దినములు, ప్రభువి సంవత్సరములు. అందుకే అన్నాడు ఎబ్రీ పత్రిక ప్రారంభ 1వ అధ్యాయంలో, నీ సంవత్సరములు తరగవన్నాడు అక్కడ కదా. 1వ అధ్యాయంలో నీ సంవత్సరములు తరగవు. ప్రభు నుంచి మాట్లాడుతూ అన్న సంవత్సరాలు తరగవు. సంవత్సరాలు, యుగములు, జగములు, తరములు, తరతరములకు ఆయన దేవుడు. యుగాయుగములకు ఆయన దేవుడు. ది గాడ్ ఆఫ్ ఏజెస్. యుగాయుగములకు ఆయన దేవుడుగా ఉన్నాడు. తరాలకు, యుగాలకు, జగాలకు అన్నిటికీ మూల కర్త, మూల దాత, మూల విధాత, విజేత
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుచేత మనం చాలా కొద్ది వారం, కొద్ది సమయమే, కొంచెమే మన సమయం అంతా, చాలా తక్కువ, ఫ్యూ డేస్ అంతే, దినములు మాత్రమే మనవి. అన్ని ఏళ్ళు బ్రతికిన వారికే దినములు అన్నప్పుడు ఇక మనం ఎంత. అందుకే నాడు మోషే రాస్తూ 90 కీర్తనలు ఏమన్నాడు అక్కడ, మా సంవత్సరములు, మా ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలం ఉన్నాయడా 80 ఏండ్లు అయినను వాటి వైభవము, వైభవం మళ్ళీ వ్యంగ్యంగా ఉంది అక్కడ. వాటి వైభవం అంట, వాటి వైభవం ఏమన్నా వైభవాన్ని మళ్ళీ ఏమన్నాడు అక్కడ, ఆయాసం లేబరను సారో, ఆయాసమే దుఃఖమేనాడు. లేబర్ ప్రయాస, భారం, నిట్టూర్పు, వేదన, కన్నీరు కదా, వాటి వైభవం అన్నాడు అక్కడ. వాటి వైభవం ఆయాసము దుఃఖం అన్నాడు. ఆయాసం దుఃఖమే, ఆయాసమే, అంత ఆయాసమే కదా. మా భార్య 6 ఏళ్ళు బెడ్లో ఉండి ఆమె ఆయాసము, ఆ ప్రయాస, భారము, నిట్టూర్పు, కన్నీరు చూసి ఆ వేదన, క్రయింగ్, డే అండ్ నైట్ క్రయింగ్, ఏడుపు, బాధ, 6 ఏళ్ళు బెడ్లో. భూమండలం మీద నేను ఎవరిని చూడలే అంత భయంకరంగా ఆమె వేదన, భయంకరం. 6 ఏళ్ళు బెడ్లో ఆమె బాధను చూసా, కళ్ళారు చూసా. ఆఖరి ప్రభు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయింది. ఆమె పుట్టింది డిసెంబర్లో 6, ప్రభు దగ్గర వెళ్ళిపోయింది డిసెంబర్ 15. ఆమె అనేది 4 వారాల ముందుగా, నేను ఆదివారం ప్రభుదినమే వెళ్ళిపోతానేది. నువ్వు ఎట్ట చెప్పగలను ఆమెతో. అది అంతే, నా పిలుపు ఆదివారమైనది, ప్రభుదినమైనది. సరిగ్గా ఆదివారం 1:10 ఆమె ప్రభు దగ్గర వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రకంగా మరి ఆమె నిద్రించిన సమయం చాలా అమూల్యం. చాలా వేదన పడింది, బాధపడింది ఆమె. ఆ సందర్భంలో మీరంతా వచ్చి చాలా పరిచర్య చేశారు, చాలా వందనాలు. తర్వాత సహకరించారు, సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు, మమ్మల్ని ఆదరించారు, చాలా వందనాలు. అయితే ఇంకా మా కుటుంబం కొరకు, ఆదరణ కొరకు, బిడ్డల కొరకు, క్షేమం కొరకు, సంగమ కొరకు ప్రే చేయాలని మనం చేస్తున్నా. మరి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని మనం పంచుకుందాం. అప్పుడే 11:30, 11:25 అయిపోయిందా కుమారా, ఆయన అయిపోయిందా 11? ఆ సర్టిఫికేట్స్ మీరు ఇచ్చుకోండి, నేను అక్కడికి వెళ్ళిపోతా. టైం చాలు, మళ్ళీ అక్కడ పోవాలి కదా. ఫిలిప్పీ పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. ఫిలిప్పీ పత్రిక చూద్దాం, చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి, 1వ అధ్యాయం 3 నుండి కొన్ని వచనాలు 11 వరకు. 11 పేరా, సెకండ్ పేరా కదా. నేనే చదువుతాను, దయతో గమనించండి. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతాస్తులు చెల్లించున్నాను. నా బంధకముల ఎందును, నేను సువార్త పక్షమున వాదించుట ఎందును, నేను దానిని స్థిరపరచు ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగ భావించుతున్నాను ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తులైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపట్లను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుతున్నాను. దయగల దేవుడి మాట మన కొరకు బాగా దీవించుగాక. దయగల తండ్రి నాయన, చదువుబడ్డ లేఖన భాగం మా కొరకు మీరు అందించండి. దీనదాసు బలపరచమని, మీ సన్నిధి కాంతి మాతో ఉంచమని, ఈ పంచరత్న కాంప్లెక్స్లో ఉండే క్రిస్టియన్ అసెంబ్లీ కల్లూరును దర్శించండి. ఇంకా వినూతన రీతిగా మీ దేవునితో కప్పాలని, నింపాలని ఆదుకోవాల్సి వేడుకొస్తాం. రెట్టింపు సాయం దయచేయండి. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో ప్రశస్తమైన ఆశలు నింపాలని వేడుకొస్తున్నాం. దీవించాలని, ఆయన కాలం హెచ్చింప చేయమని యేసు ప్రభు దేవుని నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎక్కడి నుంచి రాశాడు? చెర నుంచి రాశాడు. ఎన్ని రాశాడు? చెర నుంచి 4 రాశాడు.
ఎఫెసి, ఫిలిప్పి, కొలసై, ఫిలోమోన్ 4 పత్రికలు. ఈ 4 ఎక్కడి నుంచి రాశాడు? చెరలో నుంచి రాశాడు. చెర, బందీ గృహంలో ఉండి, బందీఖానలో ఉండి, ఖైదీగా ఉండి, ఖైదీగా ఉండి రాశాడు. అట్లాగే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా చెరకు ముందు, చెర తర్వాత ప్రవక్తలు ఉన్నారు. గమనించాలి, వాక్యము చాలా జాగ్రత్తగా పఠించాలి. మీరు ఎప్పుడప్పుడు ఏదో పత్రికలు ఇది పరీక్షలు పెడుతుంటే బైబిల్ పరీక్షలు కూడా మీరు చూస్తారు కదా, ఇది గమనించాలి. ప్రవక్తలు కూడా చెరకు ముందు, చెర తర్వాత ప్రవక్తలు ఉన్నారు. అది కూడా గమనించాలి. ఇక్కడ ఈయన కూడా చెరలో నుంచి రాసే పత్రిక 4 రాశాడు. అసలు టోటల్ రాసిన పత్రికలు ఎన్ని? పౌలు 14 రాశాడు. మొత్తం పత్రికలు ఎన్ని? 21 రాశాడు. ఇతరులవి 7, ఈయన మాత్రమే 14. అద్భుతమైన పత్రికలు, మామూలు పత్రికలు కాదు ఇవి. సంఘాన్ని కట్టడానికి, సంఘ క్రమాన్ని నేర్పడానికి, సంఘ క్రమం నేర్చుకోవాలంటే పత్రికలే చదవాలి. క్రమం నేర్చుకోవాలంటే ఈ పత్రికలో బోధ చాలా మంచి బోధ ఉంది. ఈ ఫిలిప్ పత్రిక మంచి పత్రిక. ఫిలిప్ పత్రికే కాదు, ఏ పత్రిక అయినా సరే తీసివేయడం వీల్లేదు. పత్రికల్లో చాలా క్లిష్టమైన పత్రికలు 2 ఉన్నాయి. ఐడియా ఉందే? చాలా కష్టమైన పత్రికలు 2 ఉన్నాయి. ఐడియా ఉందే? రోమా అండ్ హీబ్రూ, ఈ 2 చాలా కష్టమైన పత్రికలు. రోమ పత్రిక, హెబ్రీ పత్రిక, ఈ 2 కష్టమైనవి. ఆ 2 మేము ఇప్పుడు చాలా కాలం క్రితం బోధించాం అనే చోట్ల. చాలా మంచి పత్రికలు, అన్నీ కూడా పత్రికలే. ఇతరుల పత్రికలు 5 చాలా బాగున్నాయి, అవి కూడా బాగున్నాయి. ఏ ఒక్కటి తీసి మమ్మల్ని వీల్లేదు, ఎక్కువ తక్కువని కాదు ఉద్దేశం కాదు. అక్కడ ఫిలిప్పి పత్రిక ఆయన రాస్తూ ప్రారంభంలో అన్నాడు, ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న అక్కడ గమనించి ఆ వాక్య భాగం చూడండి, గమనించండి. అక్కడ ఆ మీనింగ్ గమనించండి. ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు అనలే అక్కడ. ఏమన్నాడు అక్కడ? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి, అదే అక్కడ. ఫిలిప్పీలో ఉన్న వాళ్ళంతా కాదు, మళ్ళీ ఫిలిప్పీలో ఉన్న వారందరూ కాదు, కల్లూరులో ఉన్న వారందరూ కాదు, ఈ పంచరత్న కాంప్లెక్స్ ఉన్న వాళ్ళంతా కాదు, మళ్ళీ అందులో కూడా క్రీస్తు యేసునందు ఉన్నవారు మాత్రమే. మరెవరట? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి ఎవరట? వాళ్ళు దే ఆర్ ఆల్ సెయింట్స్ అనమాట. కానీ నేను బస్ స్టాండ్ దిగి కొత్తగా వచ్చాను అనుకోండి, ఈ 2025 కొత్త సంవత్సరంలో ఈ ఊర్లో పరిశుద్ధులు ఉన్నారండి, సెయింట్స్ ఉన్నారండి అన్నాను అనుకోండి, ఏమంటున్నాను? ఎవరై పిచ్చు అంటారు కదా. సెయింట్స్ ఉన్నారా ఈ ఊర్లో? సెయింట్స్ పరిశుద్ధులు ఉన్నారండి, ఆల్ సెయింట్స్ స్కూల్ ఉందండి అంటారు. కాకపోతే చిన్నపిల్లల స్కూల్ పేరు ఆల్ బర్డ్స్, ఆల్ సెయింట్స్ స్కూల్స్ పేరు, చిన్నపిల్లల స్కూల్ పేరు. ఇక్కడ సెయింట్ థామస్, సెయింట్ మేరీ, సెయింట్ జోసెఫ్, సెయింట్ వాళ్ళందరూ పనిచేసే సెయింట్లు కాకపోయినా, వాళ్ళ మాత్రం సెయింట్లు కాకపోయినా సెయింట్లు ఉన్నారా? సెయింట్స్, ఆల్ సెయింట్స్, సకల పరిశుద్ధులు, క్రీస్తు ప్రభువులోని సకల పరిశుద్ధులు. పరిశుద్ధులు అనేవారు ఉన్నారా? లోకంలో పరిశుద్ధులు ఉన్నారా? ఈ పరిశుద్ధులు అనే మాట తెలియదు, ఎవరికి తెలియదు. ఉన్నారు, లోకానికి తెలియదు. వీరు పరిశుద్ధులు అనే మాట, అసలు క్రీస్తు యేసునందు ఉన్న పరిశుద్ధులు అనే మాట చాలా భావగర్భితమైన మాట, స్వచ్ఛమైన మాట. పరిశుద్ధులు అనే మాట, సెయింట్స్ అనే మాట అనేక మార్లు రాయబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లోనే లేవీకాండం ప్రభు మాట్లాడు, నేను పరిశుద్ధుల ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. అక్కడే ప్రారంభించాడు. బైబిల్ చెప్పేది నమ్మిన వారిని ఎవరిని పిలుస్తుందంటే పరిశుద్ధులు, నాట్ క్రిస్టియన్స్. మా మధ్యలో వచ్చింది అది. మధ్యలో ఎవరు పిలిచారు? అన్యులు పిలిచారు. ఎవరిని పిలిచారు? వీరు క్రీస్తు వారు. క్రీస్తు అంటే క్రైస్తవులు అనబడిది, అన్యుల చేత పిలువబడి. క్రైస్తవులు అనేది ప్రభు పిలుపు కాదు, పిలుపు. మనం చెప్పుకుంటాం, లోకం పిలవడానికి అది అనుకూలంగా ఉంది అంతే. కొన్ని లోకమానాలని పరిశుద్ధులను పిలుస్తుందా? బైబిల్ తెలుస్తుంది వాళ్ళకు, బైబిల్ తెలియదు. పరిశుద్ధులను పిలిస్తే ఒక అఫీషియల్గా మనం ఫెయిన్స్ అని పిలవండి అంటే ఒప్పుకుంటుందా మన ప్రభుత్వం? ఒప్పుకోదు. పరిశుద్ధులు అనే మాట మొదటి కొరింథీ పత్రిక 1:1 చదవం ఒక మాట. మొదటి కొరింథీ పత్రిక 1:1లో ఏముంది అక్కడ? పరిశుద్ధులుగా ఉండటకు మీరు పిలువ, అవునా? అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు మీరు పిలువబడ్డారు.
క్రీస్తు యేసులో అదే 6:11 ఆత్మ ఎందుకు కడుగుబడి, ఆయన ఆత్మ ఎందుకు కడుగుబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనము తీర్చబడుతురా పడితేమే తీర్చబడ్డాం. ఫుల్ స్టాప్, నో కామ డాష్ గ్యాప్ లేదు అక్కడ. అందువల్ల ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి పరిశుద్ధులు అనే మాట స్వచ్ఛమైన మాట బైబిల్లో. పరిశుద్ధులు కాబట్టే వీరు పరలోక ప్రవేశము కలిగింది. వీరికి యేసయ్య రక్తంలో కడగబడి విమోచించబడి ఆయన ద్వారా ఆయన మూలముగా మనకు అలౌ చేయబడింది. అబ్రామయ్య విషయంలో ఏం రాయబడింది అక్కడ? అబ్రాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రామయ్యకు నీతిగా ఎంచబడింది మాత్రమే. మన విషయంలో అలా కాదు. నీతిమంతులముగా ఇందాకన్నా బల దగ్గర నీతిమంతులు లేడు ఒక్కడు లేడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు కల్వరి గిరిలో శిలువలో బలి చేయబడ్డాడు, శిలువ వేయబడ్డాడు. అక్రమకారుల మధ్య సక్రమకారుడైన యేసుక్రీస్తు వారు శిలువ వేయబడ్డాడు. మంటికి మింటికి మధ్యన వేలాడతీయబడ్డాడు. ఆయన సక్రమకారుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకం ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగినవాడు. తగిన ఇంట్లో మనం ఉంటాం, తగిన బట్ట మనం కడతాం, తగిన తిండి మనం తింటాం, తగిన వాడితో మనం సాయం చేస్తాం. తగినవాడు కాదు, తగినవాడు. అహరోను సరిపోతాడా? తగడు. ఏలియాస్ సరిపోతాడా? సరిపోడు. ఫినెహాస్ సరిపోతాడా? సరిపోడు. అందువల్ల ఈయన మాత్రమే మనకు తగినవాడు, సరిపోయినవాడు, మనకు సరిపోయినవాడు. అంటే అంత ఘోర పాపాత్తులము కాబట్టి శత్రువులు ఉండగా, భక్తులు ఉండగా, బలహీనం ఉండగా, అవునా, ఇలాంటి వారమై ఉండగా మంచి వాళ్ళని కానే కాదు. ఏమాత్రం మనలో మంచి లేదు కదా. మంచి నాలో పుట్ట దంచు నీ వెరిగి నన్మించి ప్రేమించినావు ఆహా కదా కదా, ఎంత శక్యము కానీ ప్రేమ. అంతేకాకుండా తల్లిగారు పడ్డప్పుడే పాపాతుడరే రాసే విధానం ఎంత బాగుంది. తల్లి గర్భము నానే ధరింపబడిన అప్పుడే దురుతుండనే పాపాతుండనే దేవా. తల్లి గర్భంలో పడ్డప్పుడు అప్పుడే పాపాతుడు. రాజుమాల చెప్పిన మాట అదే కదా, అదేగా ఆయన చెప్పింది. తల్లి గర్భ ఆయన పడ్డప్పుడే నేను పాపాతుడనే అని మాట్లాడుతున్నాడు. పాపాతుడు మనం వాస్తవానికి మన ఏ మంచి నివసింపదు, ఏ మంచి లేదు. మేలు చేయాలని మనలో ఉద్దేశం ఉంటే కూడా చేయవలసిన మేలు చేయగలని కీడనే చేస్తున్నానని భక్తపలు మాట్లాడుతున్నాడు. గతంలో కొన్నిసారి విన్నాక మనం చేయవలసిన మేలుకు బదులు చేయకూడని కీడే. చేయవలసిన మేలు కాదు, చేయకూడని కీడే మానవుడు చేస్తూనే ఉంటాడు. మానవుడి నైజం స్వభావము కీడు చేసే విధానం, కీడే అంత నెగిటివ్. ఇప్పుడు పాజిటివ్ చెప్పాము ఇక్కడ మనం పిచ్చాలని పోతాం. పాజిటివ్గా ఎవరు చేయడం లోకం. ఇప్పుడు లోకం పాజిటివ్ వైపు లేదు, బాగా గమనించండి. నో పాజిటివ్, అంత నెగిటివే. బాగా గమనించండి, లోకం అంతా నెగిటివ్ ఉంది, అంత పాజిటివ్ లేదు. పాజిటివ్గా ఎవరు కూడా ప్రభుత్వాల మధ్య కూడా పాజిటివ్ కోల్పోయారు. నో పాజిటివ్. మీరు మంచిగా చెప్పండి, నెగిటివ్ తీసుకుంటారు. నెగిటివే, అంతా నెగిటివే. మా దాంట్లో కరెంట్లో ఏంటంటే ఒకటి పాజిటివ్ ఉంటే రెండు ఉంటుంది అన్నమాట. నెగిటివ్ లేకపోతే పాజిటివ్ ఒకటి పనిచేయదు. అది సరే, నెగిటివ్ కూడా ఉండాలి. అంటే ఫేసు న్యూట్రల్, అంతే కదా. నెగిటివ్ కూడా ఉండాలి, ప్లస్ మైనస్ అన్నమాట. ప్లస్ మైనస్ అది దాన్ని రూట్ వేరు. కానీ ఇక్కడ పాజిటివ్ లేదు, అంతా నెగిటివే. లోకం అంతా నెగిటివే. నెగిటివ్ సెన్స్ ఉంది ఎక్కువ. నెగిటివ్ సెన్స్ ఆలోచన చేస్తారు. నెగిటివ్ మీదనే ఆలోచన పెడతారు. నెగిటివ్ సెన్సే, పాజిటివ్ సెన్స్ ఉండదు మానవాళికి. దేవుని దగ్గర పాజిటివేగా నెగిటివ్ ఉండదు. నెగిటివ్ అంతా సాతానుడిది, పాజిటివ్ అంతా దేవునిది. అది ఆలోచన చేయాలి. అంతా నెగిటివే. ఇది నిజమా అన్నాడు. నెగిటివ్ పాజిటివ్, అది నెగిటివ్ పాజిటివ్ చెప్పండి. తెలుగులో ఎన్ని అక్షరాలు? ఎన్ని అక్షరాలు? ఇది ఎన్ని? అకౌంట్ చేయండి. ఎన్ని? 5 ఖండాలను. అప్పుడు మేము చదువుకుంటే 5 ఖండాలు. ఇప్పుడు 7 అయినాయి కదా, 7 8 అయినాయి ఖండాలు కదా. ఈ 5 ఖండాలు వణికిస్తున్నాయి. ఇది నిజమా? క్వశ్చన్ మార్కోడు సాతానుడు. ఈ నమ్మనోళ్ళ ముఖాలు మీరు చూస్తే క్వశ్చన్ మార్కే కనబడుతుంది. ఏ మార్కు? క్వశ్చన్ మార్కే. నమ్మనోడు ముఖం అంత క్వశ్చన్ మార్కే. ఇటువంటి క్వశ్చన్ మార్క్ ఇట్లుంటుంది. దాన్ని
సాగదీశం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? ఆశ్చర్యార్థకమా? ఆ క్వశ్చన్ మార్కును సాగదీయండి, ఏమవుతుంది? అయ్యలారు రక్షణేమి ప్రవేశం విశ్వాసము తప్ప నీవు నిన్ను రక్షణ. అప్పుడు ఆశ్చర్యార్థకమైంది క్వశ్చన్ మార్క్ పోయి. క్వశ్చన్ మార్క్ అంతా లేచేంత శాతముడే. ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా? పాంగాడు పామేశం వచ్చి శాతనాడు. పామేశం వచ్చి పాంగాడు అమ్మంటున్నాడు, ఇది నిజమా అంటానే ఆమె ఇంకోటి యాడ్ చేసి చెప్పిందే. పాపం దేవుడు చెప్పిన దానికి ఇంకోటి యాడ్ చేసి చెప్పింది అవ్వ. ఆమె కూడా మంచి జ్ఞానం కలిగిందే. 1-2 యాడ్ చేసి చెప్పింది అవ్వ. అది చెప్పింది కాబట్టి ముట్టుకుంటే చాలు పోతాం. ముట్టుకుంటే అన్నప్పుడు భయం ఉన్నప్పుడు మనం ముట్టుకోవడం తినడం ఎందుకు అవ్వ? అవునా? ముట్టుకుంటే యాడ్ చేసి మళ్ళీ కొన్ని దేవుని చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్పింది. మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి. తెలివి ఎక్కువ కదా మీకు, తెలివి ఎక్కువ. మొబ్బోడు ఎవరు మొబ్బన్న చాలా హుషారైంది అనమాట. అవునా? ఆమె ఏది పెడితే తినేది అంతే. ఎంత పెడితే అంత తినేది, ఏది పెడితే అంత తింటానే. గుర్తిస్తే అమాంతకు తిన. ఆదాము కూడా తినేను. ఏముంది అక్కడ? ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయన. ఆదాము కూడా తిన కంటే ఇక్కడ యేసయ్య విషయంలో ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయన. ఆదాము కూడా తినేను. ఎంత విరిబాగులోడు! ఆదాము కూడా ఏమై జాకోవన్న కూడా చేశాడా? ఆయన కూడా. ఈ కూడా అక్కడ ప్రారంభమైంది. కూడా ఆదాము కూడా ఆమెటే బుద్ధి లేదనుకో. ఆదాము కూడా. గమనించండి, ఆదాము ఎన్నడైనా యేసయ్య దేవుని పేరు చెప్పాడా? దేవుని పేరు చెప్పాడా ఆదామయ్యా? మీరు బాగా గమనించండి. దేవుని నామస్మరణ చేశాడా ఆదాం? బయటకు వచ్చిన తర్వాత ముందు పంపివేశాడు రాయబడి ఆదాం తోటలో నుంచి. ఆ తర్వాత ఒక పట్టణ పోలే ఆదాం. ఈ చెట్టు నాది, పుట్టనాది, గుట్టనాది అని గట్టికి పట్టుకుంటే వెళ్ళగొట్టాను. ఏముంది అక్కడ? ముందు పంపివేశాడు, తర్వాత కింద వెళ్ళగొట్టాడు. వాళ్ళ గట్టి అవుతున్నాడు, మెడబడితో వచ్చాడు బయటికి అంతే. అప్పటి నుండి దేవుని పేరు చెప్పిన వాడు కాదు ఆదాం. గమనించండి. అయితే అవ్వ ఏ మాట కాబట్టి చెప్పాలి. 4:1 యెహోవా దయ వలన నేను ఒక మనిషిని. వాట్ ఎక్సలెంట్ వర్డ్ ఇన్ ద బైబిల్. యెహోవా దయ వలన నేను ఈ దయ అనే మాట అక్కడే జనరల్ కంపార్ట్మెంట్ అందరూ వాడుతుంటారు. ఇప్పుడు నమ్మినోడు వాడతారు, నమ్మనోడు కూడా దేవుని దయ సార్. మా ఇంట్లో సాయిబుడు అన్నిటికీ దేవుని దయ సార్, దేవుని దయ సార్. దేవుని దయ వల్ల మా వాడు ఒకడు పోయాడు సార్ అంటాడు సాయిబుడు. ఇదేం భాషయా సార్? దేవుని దయ వల్ల మా వాడు ఒకడు పోయాడు. ఇదేందయ్యా దేవుని దయ వల్ల మావాడు? సింపతి, కొంచెం సింపతిగా చెప్పబోయా దాన్ని. ఇది లేదు సార్, వాడు దేవుని దయ వల్ల పోయాడు సార్, వాడు పోయినాడు సార్ దేవుని దయ వల్ల. సాగుడు భాష ఇట్లే ఉంటుంది. అందరికి ఏ అంటారు? అమ్మనికి ఏ అంటారు, చెల్లినికి ఏ అంటారు, భార్యనికి. ఏం భాష నాకు అర్థం కాదు. అందరికి అసలు వీళ్ళకే. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇంకా ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. సరే, 3వ వచనం నుండి చూడండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3 ప్రారంభం చూడండి. మొదటి దినము నుండి చదువుతారా? మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలెవారి చూచి. ఎంత మంచి మాట! ఈ మాట ఎక్కడి నుంచి అంట? ఏ దినం అంట? మొదటి దినం అంటే ఏంది? మొదటి దినం అంటే ఏంది? అక్క నుండి ఎంత నమ్మకంగా ఉన్నారు. ఛాలెంజ్ ఈ పత్రిక క్రైస్తవ లోకానికి కాదు, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు. మొదటి దినం నుండి, ఆ ప్రారంభం నుండి, బిగినింగ్ నుండి విశ్వాస విషయంలో కానీ, స్వార్థ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, సహోదరుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మీరు ఆనాటి నుంచి ఈ నేటి వరకు కూడా, ఆనాటి నుంచి అప్పటి నుంచి ప్రారంభం చాలా బాగుంటుంది. కొందరికి కొనసాగింపు సరిగా ఉండదు, ముగింపు అసలే ఉండదు. 3 దశలు: ప్రారంభము, కొనసాగింపు, ముగింపు. సొలొమోను ప్రారంభం చాలా బాగుంది కానీ కొనసాగింపు ఏం బాగలేదు. ముగింపు చాలా చండాలంగా ఉంది. ఏం బాలేదు. సొలొమోను మహాజ్ఞాని. ప్రారంభం చాలా బాగుంది. కొందరు రాజులు బైబిల్లో ఉన్నారు, ప్రారంభం చాలా బాగుంటుంది, కొనసాగింపు ఏం లేదు, ముగింపు అంతకంటే. దావీదు అనుభవంలో ప్రారంభం, కొనసాగింపు, ముగింపు మధ్యలో జరిగాయి. ఆ ఊరియా విషయంలోనే ఆయన అలాగయ్యాడు. బసబసంది కాదు. మళ్ళీ అక్కడ ఊరియా విషయంలో అది నరహత్య కింద దేవుడు ట్రీట్ చేశాడు. ఆగ్రహిస్తాడు దేవుడు యెహోవా. ఆయన దగ్గర ఏమి ఉండదు, తన మన పర తేడా ఉండదు. తప్పి అంటాడు.
బత్షెబ విషయం కాదు. అక్కడ బత్షెబ విషయం కంటే నేరస్తుడయ్యాడు దావీదు. ఎవరి విషయంలో? నరహత్య చేయించాడు, హత్య చేయించాడు. ఎవరిని? హిత్యుడైనా ఊరియాను అక్కడ పెట్టి ఇక్కడ తీసుకు వంటల్ని పెట్టి చంపించాడు దావీదు యోవాబు చేత. అది దేవుడు చాలా భయంకరంగా ఆయన ఆగ్రహిస్తాడు. పనిష్మెంట్ కంప్లీట్లీ ఫినిష్డ్ అది ఆయన సంతానం కొందరు. అమోను అనేవాడు కానీ, అబ్షాలోము కానీ, అదోనియా, ముగ్గురు ఫినిష్ అయిపోతారు. ఒక్కని బదులు ముగ్గురు పోతారు కదా. ఆ ముగ్గురు మంచోళ్ళు కాదు. ముగ్గురు పేరు ముందు ఏముంటుంది? ఏముంటుంది? అమ్మోను, అబ్షాలోము, అదోనియా. గుర్తుపెట్టుకోండి. ముగ్గురు అంటే అధ్వానం అని. అంటే ముగ్గురు అధ్వానమే. ఎంతమంది కొడుకులు దావీదుకు? ఎంతమంది కొడుకులు? ఎంతమంది దావీదుకు? ఎంతమంది? 19 మంది ఒరిజినల్గా. అఫీషియల్గా 19, అనఫిషియల్గా చాలామంది ఉన్నారు దావీదుకు మళ్ళీ కొడుకులు. ఉపపత్నుల చేత పుట్టిన వారు వీరు కాకుండా భార్యల చేతనే ఎంతమంది? కానీ సొలొమోను విషయంలో రెహబాము ఒకడే కనబడుతున్నాడు. మరి ఎంతో సొలొమోను విషయంలో రెహబాము ఒకడే కనబడు. ఎంతమంది ఆయనకు? 300 + 700, 1000 సంవత్సరానికి. ఎన్ని దినాలు సంవత్సరానికి? 368 days కదా. మరి ఏది కొడుకు ఒకడే కనపడుతున్నాడా? అవునా? అది ఏమో మనకు తెలియదు, జాగ్రత్త గమనిస్తే లేఖనాలు. కాబట్టి ఇక్కడ ఆ దినము నుండి ఈ పేర పూర్తి కావాలంటే ఒక వారం పడుతుంది. ఈ పేర 1 week పడుతుంది పూర్తి కావాలంటే. చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన ప్రేయర్ ఇది. భక్తపౌలు ప్రార్థన మాత్రమే, ఆయన ప్రేయర్లోనే ఈ అంశాలన్నీ వచ్చినాయి. ఎంత గొప్ప అనుభవం అంటే భక్తపౌలు. చాలా గొప్ప అనుభవ జ్ఞాని, తత్వజ్ఞాని, వాక్యజ్ఞాని, ప్రభుని గురించి ప్రత్యక్ష జ్ఞాని, పరమార్థ జ్ఞాని భక్తపౌలు. గొప్ప పండితుడు బైబిల్లో. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారైనుట. ఎట్లంట? పాలివారు. స్వార్థ విషయంలో పాలివారు, ఇచ్చుటలో పాలివారు, తెచ్చుటలో పాలివారు, వచ్చుటలో పాలివారు. ఉందా? ఇచ్చుట, వచ్చుట, తెచ్చుట. ఇచ్చుట లేదు, వచ్చుట ఆటికాటికే, తెచ్చుట అసలే తెచ్చుట. ఇచ్చుట, వచ్చుట, తెచ్చుట. తెచ్చేది ఉండదు. సాక్ష్యం ఉంటే కదా తేవడానికి. సాక్ష్యం కూలిపోయింది. పాలివారం ఉండంటే పాలిపోతున్నారు కదా. పాలివారం కావాలి. షేర్ చేసుకోవాలి. దేవుని సేవలో షేరింగ్ చాలా అవసరం. ఆటోలో షేరింగ్ ఉంది. షేర్ ఆటో కదా. అలా మెడ్రాస్ పోతే మెడ్రాస్లో షేర్ ఆటో వస్తుంది సార్. షేర్ ఆటో ఉంటుంది. షేర్ అంటే 2-3 కలిసి కూడా పోయేది షేర్. అక్కడ మనం గమనిస్తున్న భాగంలో నాతో పాలివారు అనే మాట మంచి మాట బైబిల్లో. పాలివారు అలాంటి మాట చూస్తే బాగుంటుంది అనుకుంటా. మరొక చోట 4వ అధ్యాయం 15వ వచనం. ఇందులోనే 4:15. 4:15 చూడండి. మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే ఇచ్చుటలో పుచ్చుటలో, ఇచ్చుటలో వచ్చుటలో అన్నిట్లో కూడా మీరే నాతో పాలివారుగా ఉన్నారు. ఫిలిప్పీయులారా, ఇచ్చుటలో అన్నిట్లో కూడా నాతో మీరు పాలివారం కావాలి. అక్కడే మరొక మాట మధ్య భాగం అనుకుంటా. మధ్య భాగంలోనే మీరందరూ ఈ కృపలో నాతో కూడా నా బంధకముల యందును నేను స్వార్థపక్షం వాదించేందును దాన్ని సిద్ధపరచేందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక. పాలివారు దేవుడు కోరేది పాలివారు. ఇందాక పుష్పరాజు చెప్పాడు కదా, రావాలి సంకూడికలు, రావాలి గృహకుడికి రావాలి. పాలివారం కావాలి. మనం పాలివారం కావాలి. జత పనివారం కావాలి. ఏకీభించి వారంగా ఉండాలి. చాలా చోట్ల ఏకీభించి లేదు. ఒకరి ఈస్ట్, ఒకరి వెస్ట్, ఒక నార్త్, ఒకరి సౌత్. కొన్ని చోట్ల మనం గమనిస్తున్నాం. పేరు చెప్పనక్కర్లే. సమన్వయం లేదు, సమాధానం లేదు, తగ్గింపు లేదు. ఈ నేటికి 3-4 ఏళ్ళు అయినా కూడా
ఏమాత్రం శరీరం ముందుకు కొట్టొచ్చింది. శరీరం, కులము, క్యాస్ట్, బంధుప్రీతి, ఇవన్నీ భయంకరం. దేవుడు సహించే విషయాలు కావాలి. శరీరమే శరీరం, దౌర్బల్యం. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాము, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు, ఎంతవరకు? యేసుక్రీస్తు వారి యొక్క ఆ మొదటి దినము నుండి ఎంతవరకు అంట? ముగింపు. యేసుక్రీస్తు వారి యొక్క దినం వరకు, ఆయన వచ్చే వరకు, దినం వరకు. అక్కడే అదే మాట చూస్తున్నాం కదా మధ్య భాగంలో చివర, నీతి ఫలముతో మీరు క్రీస్తు యేసువలనైన నీతి ఫలము నిండుకున్న వారై క్రీస్తు దినము నాకు నిష్కపట్లును నింద నిర్దోషులను క్రీస్తు దినం వరకు, క్రీస్తు దినం వరకు, మొదటి దినం ప్రారంభ దినం నుండి యేసయ్య రాకడ వరకు మనం కాచుకొని, అంటే బ్రతికుంటే నమ్మిన వారమైన మనము వారి వరుసలో వెళ్ళిపోయారు, అది వాస్తవమే. కానీ ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడైనా కూడా ప్రభు కొరకై నమ్మిన వారమైన మనం క్రీస్తు యేసు వారు వచ్చే వరకు మనం కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని, జీవితాన్ని కాపాడుకోవాలి. ఆసక్తిని పెంపొందించుకోవాలి. దేవుని దాసుడు ప్రొఫెసర్ గారు దాదాపు 91 ఇయర్స్ బతికాడు. 1921లో ఆయన పుట్టాడు. 1938లో అట్ ది ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్, 17వ సంవత్సరమున ఫాక్స్ గారు అగ్గరప్ప గారి దగ్గరికి అనంతపురంకి వెళ్ళాడు. 1938. అప్పుడు ఆయన వయసు 17. తండ్రి గొప్ప కోటీశ్వరుడు వెంకటరెడ్డి గారు. చదువు అబ్బలే, 4th ఫారెన్ డిస్కౌంట్ చేశాడు. యేసుడు నమ్ముకున్నా, నేను సేవ చేస్తా, నేను ఏ పని చేయనన్నాడు. అరే అట్లా నువ్వు అలాగైతే నువ్వు మన లారీ డ్రైవర్కి పోరన్నాడు తండ్రి. డ్రైవింగ్ వచ్చాను అప్పుడు నేర్చుకున్నాడు. మన లారీ డ్రైవర్ పోమని అట్లా పో, నేను దేవుని సేవ చేస్తాను అని చెప్పేసి, అన్ని నాకేమొద్దు, నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు అని వారితో భాగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫాక్స్ గారి దగ్గర అనంతపురికి చేరాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్, 1938 ఫాక్స్ గారి దగ్గర చేరాడు, అగ్రప్ప గారి దగ్గర చేరారు. దేవుని దాసులు వారి బెడ్లు మోసాడు. దొరలు వస్తే దొరలు బెడ్లు మోసాడు. వారి లెట్రిన్ మోసాడు. కుండ ఒకటి పెడితే కుండ భుజాన్ని పెట్టుకొని కుండ ఉన్నారా అలాంటి వాళ్ళు? ఇప్పుడు లెట్రిన్ చేస్తే కుండలో అప్పుడు ఏముంది, ఇంత నాగరి లేదు కదా, ఇంత నిమ్మత లేదు కదా, అక్కడ ఆ కుండ భుజాన్ని పెట్టుకొని పోయి దూరంగా పోయి పడేయడం కాదు, ఆ కుండ పారేయడం కాదు, దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నారా జనాలు? బెడ్లు మోయడం కాదు సులభమే, వాళ్ళు బ్యాగులు మోయడం కాదు సులభమే. బెడ్లు మోయరు, నిటారుగా చూస్తూనే ఉంటారన్నమాట. సంచులు మోయరు, సాయం చేద్దామని చేయి చాపరు. ఎంత మాదిరి ఇది ప్రోత్సాహ గారిని చాలా ఐ లైక్ సో మచ్. వారింటి నాకు అపారమైన గౌరవం ఉంది. ఎస్ ఆనంద్ గారు అన్న, ఎస్ ప్రోత్సాహ గారు అన్న, నేను ఎస్ అంటే కానీ నో అన్నాను వారి విషయంలో. ఆనాటి వారికి తలసిపోటీ ఇలాంటి ఈనాడు ఏ ఒక్కరు నాకు కనపడడం, నా దృష్టి కనపడడం, ఏ ఒక్కరిని బుడిది వేసి చూస్తే అలాంటి వారు కనపడడం నాకు ఏ ఒక్కరు లేరు. టోటల్గా చెప్తున్నాను, ఆంధ్రదేశంలో ఏ ఒక్కరు కానీ ఈ భూముల మీద ఉన్నారా అలాంటి వారు లేరు. ఎంత మాదిరండి ప్రోత్సాహ గారు. ప్రోత్సాహంగా మేము చూసాం కదా. చాలా దీనుడు, కోటీశ్వరుడు కుమారుడు, చాలా దీనుడు. జేకబ్ ఎర్ర భాష తప్ప నేను ఏ భాష ఎక్కననేవాడు. అన్న అది వస్తుందా? వద్దు జేకబ్, నేను తీసుకుంటా, వద్దు జేకబ్. రిక్షాలకి పోయేటప్పుడు వాళ్ళు ఏదో రూపుకున్నారంటే, అయ్యే పేదోళమయ్యా దీనంగా అడిగేవాడు. నేను ఇస్తాను కూర్చుంటాను, మీ పేదోళమయ్యా అనేవాడు రిక్షావాడితో. ఎంత దీనుడండి ప్రోత్సాహ గారు. ఆ దీనత్వం మనలో ఉండాలి, ఆ తగ్గింపు, మృదుత్వం అనుకుంటాను. ఇప్పుడు మానవత్వం లేదు, దీనత్వం లేదు, దైవత్వం అసలే లేదనుకోండి. దైవత్వం అసలే లేదు, మానవత్వం ఏముందా? మానవత్వం కూడా లేదు. సంఘాల మధ్య మానవత్వం లేని విశ్వాసులు ఉన్నారు ఇప్పుడు. మృగాలతో సమానంగా కొన్ని చోట్ల గమనిస్తే వీళ్ళే విశ్వాసాలయ్యా, విశ్వాసాల పిశాచాలన్నట్టు. ఎంత భయంకరంగా తయారయ్యేప్పుడు. అంతా మానవత్వం, అంతా శరీరం ముందుకు వస్తుంది, కొట్టొచ్చినట్టుంది. ఇక్కడ ప్రభు వచ్చేంత వరకు, క్రీస్తు యేసు వారి దినం వరకు, కింద అన్నాడా మాట, కింద కూడా అన్నాడా చూడండి, నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపట్లను నిర్దోషులను. క్రీస్తు దినములో పక్కన రైట్ సైడ్ చూడండి, 2వ అధ్యాయం 16వ వచనము కింద భాగం చూడండి. కింద భాగంలో కూడా
నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయకారము మీ వల్ల నాకు అతిశయకారం కావాలి. అసలు నేను అపేక్షించు నా ప్రియ సహోదరులు అన్నాడు. 4:1 చూడక మాట 4:1 ఫిలిప్పీ 4:1 కావున నేను అపేక్షించు నా ప్రియ ఆయన అపేక్ష ఎవరి మీద? సహోదరుల మీద అపేక్ష ఉంది. ఇప్పుడు నేను 70లో మేము ఆ దినాల్లో ప్రారంభ దినాల్లో ఖమ్మంలో నేను ఉన్నప్పుడు మాలకొండ అని కొండ ఉండేది. ఆ కొండ మీద మేము అంటే ప్రోగ్రాం లేకపోతే డైలీ ప్రోగ్రాం మాకు డైలీ ఏదో ఒక ప్రోగ్రాం మాకు ఉండేది. ఒకవేళ ప్రోగ్రాం లేకపోతే మాలకొండలో 5 గంటలకు సాయంకాలం 5 గంటలు మేము కలవాలి కొండ మీద అందరం. ఒలివల కొండ మీద పెద్ద కొండ పక్కనే కందరాపురం రోడ్లో ఆ కొండకి దిగుని మేము ఫిలిదెల్ఫియా చర్చి కట్టాం తర్వాత 74లో. అయితే ఎంత ఆనందం అండేది. వారెవరో మేమెవరో ఏ ప్రాంతమో ఏ దేశం ఎవరో ఏమిటో తెలియదు కానీ ఎంత అపేక్ష. ఒకరోజు అన్నగారు చూడకపోతే ఎంత చాలా దిగులు పడేవాళ్ళం. కళ్ళు లేదే చూడలేకపోయామే. ఇప్పుడు కలుసుకుంటే ఏమో కలిస్తే ఏమో వందనాలు చెప్పండి కూడా ఇప్పుడు వీలు కాడమ్మ కదా. ఎదుటి వాళ్ళు వందనాలు చెప్తే గంగెద్దు మాదిరి మోగెద్దు మాదిరి ఉంటుంది తల చెప్తారు. కొంచెం తల కూడా తిప్పు గంగెద్దులాగా మోగెద్దులాగా ఇట్లా అంటారు. ఏంది అది? ఇట్లా కొత్తగా డిపార్ట్మెంట్ చేయనప్పుడు సెక్షన్ ఆఫీసర్ ఉండేవాడు. గుడ్ మార్నింగ్ సార్ నువ్వు చిన్నపిల్లలు కుర్రోళ్ళగా మేమంతా ఉడుకు రక్తం ఉండేవాళ్ళం. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్ మళ్ళీ ఇట్లా అన్నాడు. 3సారి గుడ్ మార్నింగ్ సార్ ఇట్లా 4సారి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లేవా అదే నాకు కావాల్సింది. సర్లేవే గుడ్ మార్నింగ్ అదే మాకు కావాల్సింది. రవి వందనాలు చెప్పలేను. పరిశుద్ధులు ఒకరికొకరు వందనములు చెప్పుడు చేయుడి 2 ఉన్నాయి. అదే ప్రైజ్లాడు. స్తోత్రం బాబు గాత్రమంతా తెలిసి స్తోత్రం ఈ బాబు అంటారు. ఈయన బాబు చిన్న బాబు ఈ బాబు ఇది స్తోత్రం బాబు. హల్లెలూయా కాదు, భూమండలం మీద హల్లెలూయా లేదు. హల్లెలూయా + 2 + యా = హల్లెలూయా లేదు. హల్లెలూయా మీరు హల్లెలూయా అంటున్నారా హల్లెలూయా అంటున్నారా అర్థం కాదు. అసలు ఎక్కడ చెప్పాలా ఎప్పుడు చెప్పాలి? అసలు భూమండలం మీద మనలో హల్లెలూయా లేదు. అక్కడ హల్లెలూయా. మరణాథ అంటే అర్థం ఏమిటి? మరణాథగా చెప్పాల్సింది, ప్రైజ్లాడ్ కాదు చెప్పాల్సింది, హల్లెలూయా కాదు చెప్పాల్సింది, స్తోత్రం బాబు కాదు చెప్పాలి. ఏం చెప్పాలి? పరిశుద్ధులకు ఒకరికొకరు వందనం చెప్పుడి. ఒక ఆమె కంపంలో మేము ఉన్నప్పుడు పేదలాడు బ్రదర్ నన్ను చూసి పేదలాడు ఏలాడు పేదలాడు బ్రదర్ పేదలాడు ఏందక్క చదువు ఏ అంతక తెలియకపోతే చెప్పాలి. పని ఏమొచ్చింది? పేదలాడు పరిశుద్ధులకు ఒకరికొక వందనములు. న్యూ ఇయర్ తెల్లారుజామున వచ్చింది కదా, వస్తుంది. ఒక ఆమె బాబు చదువు లేదు పాపం. అందరూ హ్యాపీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ. ఆ కాసేపు హ్యాపీ కాపీ లాగా పొంగుతుంది హ్యాపీ. ఆ కాసేపు హ్యాపీ అని చెప్తుంటే ఆమెకు దిక్కు తెలక ఏపీ న్యూ ఇయర్ అన్నా అని. ఏపీ న్యూ ఇయర్ అన్నా. తెలంగాణ కదమ్మా, తెలంగాణ కాదమ్మా, తెలంగాణ ఇంకా లేదమ్మా. ఏపీ న్యూ ఇయర్ అన్నా, ఏపీ న్యూ ఇయర్ నో ఏపీ న్యూ ఇయర్. అర్థం కాకపోతే చెప్పాల్సిన పని వచ్చిందండి. ఏపీ న్యూ ఇయర్ పెద్దలాట అర్థం పడతాం లేని ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మరి పరిశుద్ధులు ఒకరికొకరు వందనములు చెప్పుడి కదా. అందువల్ల ఇక్కడ మరి మాట్లాడుతూ ముగిస్తున్నా. టైం అయింది కదా, అయిపోలేదు. ఇక్కడ ఏదైతే అయిపోలేదుగా అక్కడ టైం అయితే అయిపోయింది. యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా దేవుని కృతజ్ఞతలు. ఇదంతా ప్రేరే. చాలా సంగతులు ఉన్నాయి ఇక్కడ, నేను వెళ్ళిపోతాను దాటిపోతాను అంటూ నా బంధకముల యందునో నేను స్వార్థపక్షం వాదించడం ఎందునో నేను స్థిరపరచడం ఎందునో మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఎక్కడెక్కడ హృదయములో ఎక్కడ ఉండాలి? సహోదరులు ఎక్కడ ఉండాలి? నాట్ ఏ మైండ్, నాట్ ఆన్ లిప్స్ మీద కాదు, మైండ్లో కాదు. ఈ మైండ్ దేవునిది కాదు.
డేవిడ్ ఇస్ మై హార్ట్ ఏమన్నాడు కదా, ఏమన్నాడు? డేవిడ్ ఇస్ మై హెడ్ అనలే ప్రభు. డేవిడ్ ఇస్ మై, ఈ హెడ్కి హార్ట్కి ఎంత గ్యాప్ ఎంత? హెడ్కి హార్ట్కి ఎంత గ్యాప్ డిస్టెన్స్? 1 foot 10 inches అంతే కదా. ఇక్కడ నుంచి దేవుడు హెడ్ని కోరాడు. హెడ్ నాలెడ్జ్ ఆయన ఆయన యాక్సెప్ట్ చేయడు. హార్ట్, నా కుమారుని హృదయం, నాకు హృదయాంతరాలములో పనిచేసే దేవుడు, హృదయ రాశి వెలిగిన దేవుడు ఆయన. హృదయాన్ని కోరేవాడు మన ప్రభు, హృదయాన్ని ఆశించేవాడు మన ప్రభు, హృదయాంతరంగమును కోరేవాడు, హృదయ పీఠాన్ని వెలువడే స్తుతులు కోరేవాడు ఆయన. అందువల్ల హృదయంలో, నా హృదయంలో, నాట్ ఇన్ మైండ్ అనిలే, నాట్ ఇన్ హెడ్ అనిలే, డేవిడ్ ఇస్ మై హార్ట్. దావీదు నా హృదయానుసారి, నా చిత్తం మనుషుడు, నేను కోరుకున్నవాడు, ఏరుకున్నవాడు ఇతడే. ఏమన్నాడు ఇక్కడ? ఇతడు కూడా కాదు, ఇతడే అన్నాడు. డేవిడ్ ఇస్ మై హార్ట్. ఆ మాట సొలొమోన్ అన్నాడా ఎక్కడన్నా? సొలొమోన్ మహాజ్ఞాని కదా అన్నాడా? సొలొమోన్ విషయంలో సొలొమోను వైభవాన్ని తీసి యేసయ్య వారు ఏమనంటే 6వ అధ్యాయం మత్తయి సువార్త 6:30 ఏమన్నా అంటే, అతని వైభవం అడవి గడ్డి పువ్వు కంటే హీనమైందయ్యా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? అడవి గడ్డి పువ్వు వైభవాన్ని తీసి పడేసా. వైభవాన్ని యేసయ్య రప్పించుకోడు, గుర్తుపెట్టుకోవాలి. వైభవాలు, ఆరపాటాలు, అలంకారాలు, ఈ డెకరేషన్లు అవునా, భూ సంబంధముగా కనపడే వాటిని, వైభవపేతమైన వాటిని, పెద్ద కట్టడాలను నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ బై ద లార్డ్. దేవుడు మన ప్రభు అస్సలు ఒప్పుకోడు. నిరాడంబరుడు ఆయన, ఏమీ లేనివాడు, కొద్దివాడిని ఆయన గమనించేవాడు, తక్కువ వాటిని ఆయన చిన్న దోనె కావాలని ఏం కోరాడు అక్కడ? చిన్న దోనె, చిన్న ఇల్లు, చిన్నవాటిని కోరుకునేవాడు, చిన్న వాటిని. పౌలు అంటే అర్థం, పౌలు అంటే చిన్నవాడు, కొద్దివాడు, తక్కువవారినే, చాలా తక్కువ వాటి మీదనే దేవుడు ప్రభు దృష్టి పెట్టేవాడు. ఆయన గమనం అంతా కొద్దివారి మీదనే, చిన్నవారి మీదనే. గొప్పవాటి మీద లేదు. ఆ కట్టడాల మీద, జెరూసలేం కట్టడం మీద మాడితే అవి తీసి పడగొట్టబడతాయి అన్నాడు. ఆయన అప్రిషియేట్ చేయలే జెరూసలేం దేవాలయాన్ని, సొలొమోను వైభవాన్ని అప్రిషియేట్ చేయలేదు ప్రభు. కట్టడాలను, ఈ లోకములో ఘనముగా ఎంచబడే వాటిని దేవుని దృష్టిలో ఘనహీనంగా కనపడతాయని ప్రభు చెప్పాడు. ఏవైతే ఘనంగా ఉన్నాయో అక్కడ ఘనహీనంగా ఎంచబడతాయి, ఇక్కడ ఘనమే, అక్కడ ఘనహీనంగా ఎంచబడతాయి దృష్టిలో. కాబట్టి వాటిని మనం గమనించాలి. తక్కువ వాటి మీద, చిన్న వాటి మీద, కొద్దివారి మీద మనస్సు మనం ఉంచాలి. అందువల్ల ఇక్కడ అన్నాడు, నా హృదయంలో వారిని ఉంచుకొని. 2 మాటలు చూపించి ముగిస్తా, టైం అయిపోయింది కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 18 ఈ మాటలు హృదయంలో ఉంచుకున్న మరియమ్మ, అవునా? లూకాసు వార్త 2వ అధ్యాయం త్వరగా తిప్పండి. భద్రము చేసుకున్నాను. 2:51 చూడండి, 2:51 అక్కడే లూకా 2:51 2:51. ఈ సంగతులన్నీ హృదయంలో భద్రపరుచుకున్నాను. హృదయంలో భద్రం. 119 కీర్తన 11వ వచనం, 119, 11. త్వరగా అయిపోయింది, టైం ముగిస్తున్నా, టైం అయిపోయింది. 119, 11. నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని లేక భద్రం చేసుకుని ఉన్నాను. 37, 31 కీర్తనలే 37, 31 37, 31 37, 31 వారి హృదయంలో ఉన్నది. 40:8 అయిపోయింది. లాస్ట్ 48 Psalm 48 verse. నా ఆంతర్యములో ఉన్నది, నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకొని ఉన్నాను. పౌలు హృదయంలో వీరంతా ఉన్నారు కానీ వారి హృదయాల్లో పౌలు లేడు. మన హృదయాల్లో ప్రభు ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రభు పిల్లలు కూడా ఉండాలి. రైల్వే కోడూరు ఒకసారి 30 ఏళ్ళ క్రితం ఒక స్పీకర్గా వేశాను. 30 years back. తరచుగా నందలూరు రైల్వే కోడూరు
అక్కడ ఆ ప్రాంతం అంతా వెళ్ళేవాడిని. రైల్వే కోడూరు మన ప్రసాద్ వాళ్ళ ఊరు, లక్ష్మీనగర్ ప్రసాద్. ఒక ఇంటికి వెళ్ళి ఆయన పిలిపించాడు కదా పెద్ద 7 కుమారులు 2 కుమార్తెలు, వారిద్దరు భార్య భర్తలు. ఎంతమంది అయ్యారు? 7 కుమారులు 2 కుమార్తెలు, భార్య భర్తలు, మొత్తం ఎంతమంది? ఒకటి తక్కువ డజను, అంతేనా? ఒకటి తక్కువ డజను మంది, ఒకటి అంటే 11 మంది పేర్లు ఎత్తి 7 కుమారుల పేర్లు 2 కుమార్తెల పేర్లు భార్య భర్తల పేర్లు ఎత్తి ప్రేర్ చేశాను. అలాంటివి 11 మంది పేర్లు ఎత్తి ప్రేర్ చేస్తే వారిద్దరు ఆశ్చర్య చేకుతులై భార్యాభర్తలు ఇద్దరు, అన్న మా పిల్లల పేరు నీకు ఎట తెలుసు జాగా ఉన్నా అన్నారు. మా పిల్లల పేరు నీకు ఎట తెలుసు? 7 పిల్లలు, మగ పిల్లలు, 2 ఆడపిల్లలు, 9, మేమిద్దరం అంటే సర్లే నోటెడ్ మా పేర్లు అనుకోండి. మా పిల్లల పేర్లు ఎట్ట తెలుసు? నేనన్నాను, ఎదురు ప్రశ్న వేసి మళ్ళా 14 ఏళ్ళు మా సంతానం అయింది, మా 2 పిల్లలు కలిగారు కదా, మా 2 పిల్లల పేర్లు చెప్పండి అన్న. మా 2 పిల్లల పేర్లు చెప్పండి బేరం అన్నారు. మా 2 పిల్లల పేర్లు చెప్పండి. 14 ఏళ్ళు మా సంతానం కదా, 2 పిల్లలు కలిగారు 2 బాబులు కదా, వాళ్ళిద్దరి పేర్లు చెప్పండి అన్న. బేరం అన్నారు. హృదయంలో ఉంచుకోవాలి. పరిశుద్ధులు ప్రభు పిల్లలను మనం ఇక్కడ పెట్టుకోవాలి, నాట్ ఇన్ మైండ్, నాట్ ఇన్ లిప్స్ మీద కాదు. పొరుగు మాట మనకు బహుగా దీవించును కాక. బ్రదర్ రాజు గారు ప్రార్థన చేస్తారు.